హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో కమ్మగా టేస్టీగా గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. గోంగూరతో ఎప్పుడు పులుసు పచ్చడి పప్పే కాకుండా ఇలా పులిహోరలా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి 10 minutesలో ఈ గోంగూర పులిహోరను చేసి పెట్టేయచ్చు. ఈజీ ప్రాసెస్లో ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం రైస్ను ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మనం ముందు కుక్ చేసుకునేటప్పుడు తక్కువ నీళ్లు వేసుకుని ఇలా పొడి పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఈ అన్నం కూడా బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో తీసేసుకుని ఇలా బాగా చల్లారబెట్టేసుకోవాలి. అన్నాన్ని వేడివేడిగా రైస్ ఉంటే కనుక మనం కలుపుకునేటప్పుడు ముద్దగా అయిపోతుంది. అలాగే నేను ఒక పెద్ద గ్లాసు బియ్యాన్ని వండి ఉంచుకున్నాను. తర్వాత ఒక పెద్ద కట్టె వరకు గోంగూరను తీసుకుని ఇలా ఆకులను తీసేసుకోవాలి. పుల్ల గోంగూర తీసుకోవాలి. పులిహోరకి పుల్ల గోంగూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల గోంగూర అంటే కాడలు మనకి ఇలా రెడ్గా ఉంటాయి, దానిని పుల్ల గోంగూర అంటారు. ఈ గోంగూరని ఆకులు తుంచుకుని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఈ పులిహోరలోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల పులిహోర మరింత కమ్మగా ఉంటుంది. ఈ పౌడర్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వీటిని అన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయితేనే కమ్మగా వస్తుంది. లేదంటే మెంతులు వేసుకున్నాం కాబట్టి మెంతులు సరిగా ఫ్రై అవ్వకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరను అంతా కూడా వేసేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అంతా కూడా ఒక 200 grams రైస్ వరకు క్వాంటిటీ చెప్తున్నాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి గోంగూరని అలాగే మసాలా పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండగానే మనకు త్వరగానే గోంగూర మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన ఈ గోంగూరలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి. మనం పుల్ల గోంగూర తీసుకున్నాం కాబట్టి చింతపండు చాలా తక్కువగానే వేసుకోవాలి, లేదని పులుపు వచ్చేస్తుంది. అదే మీరు నార్మల్ గోంగూర తీసుకుంటే కనుక కొద్దిగా చింతపండు ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న ఈ శనగపప్పు మినపప్పు మిశ్రమం వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకు పులిహోరలోకి బాగుంటుంది. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనం వేరేగా సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి. మనం ముద్ర గోంగూర తీసుకుంటే కనుక ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. అదే లేత గోంగూర అయితే కనుక అదే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పులిహోర తాలింపు పెట్టుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకుని పల్లీలు సగం వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకు మిగతా తాలింపు దినుసులు అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తాలింపు బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న పచ్చిమిర్చి కారం ఉండవు, అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల తాలింపు అంతా కూడా ఈ గోంగూర అంతా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పులిహోరలోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన ఇంగువను కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఇంగువ ఫ్లేవర్ మనకు తగ్గకుండా ఉంటుంది. పులిహోరలోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు ఈ గోంగూర పేస్టు అంతా కూడా మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నం మిశ్రమంలోకి వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో వేసుకుంటే కనుక అన్నీ కూడా ఈక్వల్గా సరిపోతాయి. నేను తీసుకున్న రైస్కి గోంగూర పేస్టు అలాగే మసాలా పేస్టు అంతా కూడా ఈక్వల్గా సరిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పేస్టు తాలింపు అంతా కూడా ఈ అన్నానికి బాగా పట్టించేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకుని ఉంచుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవడమే. ముందుగా పౌడర్ చేసుకుని ఉంచుకున్న బాగానే ఉంటుంది, కానీ అదే అప్పటికప్పుడు చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ మరింత బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని సర్వింగ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. అలాగే ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే చల్లారిన రాత్రి మిగిలిన అన్నం ఉన్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుని తినవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.